అందరికీ నమస్తే, ఆంధ్రప్రభకు స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్నటువంటి రైతు మహోత్సవానికి అయితే వచ్చామండి. తెలంగాణ రైతు మహోత్సవం, రైతు మేళా అన్నమాట. ఇక్కడికి వివిధ రకాల రైతులు వాళ్ళ ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ కానివ్వండి, ఇలా అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారనమాట. ఇది 3 రోజులు, అంటే 11, 12, 13, 14 ఈ 4 రోజుల్లో ఈ మేళా అనేది జరుగుతుంది. రైతులు ఎవరైనా కూడా రావచ్చు, ఇక్కడికి వచ్చి కొత్త కొత్త ఉత్పత్తులను కానివ్వండి, విత్తనాలను కానివ్వండి, ఇలా ఇవన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కొత్త పద్ధతిలో అంటే కాయగూరలు ఎలా పండించాలి వీటి గురించి కూడా కొన్ని అవగాహన కల్పించే స్టాల్స్ కూడా పెట్టారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి, ఇంకా ఎలాంటివి కండక్ట్ చేస్తున్నారు, దీని గురించి అన్ని కూడా తెలుసుకుందాం. వినూత్న అగ్రోటెక్ LLP వాళ్ళు ఒక స్టాల్ అనేది కండక్ట్ చేశారండి. సో ఇక్కడ ఏంటంటే అన్ని రకాల పంటలకి మందులు అనేది వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ దగ్గర ఎలాంటి మందులు దొరుకుతాయి ఏంటనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? దివ్య. ఓకే, సో చెప్పండి మీ దగ్గర ఎలాంటి ఎరువులు దొరుకుతాయి, మందులు? మా దగ్గర వచ్చేసి పంటకు కావాల్సిన అన్ని మందులు దొరుకుతాయండి. సో పంట స్టార్టింగ్ నాట్లు వేసినప్పటి నుంచి టిల్ హార్వెస్టింగ్ వరకు పంటకు కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్ కానీ, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ, ఇంకా పెస్టిసైడ్స్ కానీ, హెర్బిసైడ్స్ అన్ని కేటగిరీ ఆఫ్ మందులు ఉంటాయన్నమాట. సో పంట స్టార్టింగ్ నుంచి టిల్ ఎండింగ్ హార్వెస్టింగ్ వరకు కావాల్సిన మందులన్నీ దొరుకుతాయండి మా దగ్గర. అంటే ఇప్పుడు బయట మార్కెట్లో చూసుకున్నట్టయితే చాలా కెమికల్స్తో కూడిన మందులు అనేవి దొరుకుతున్నాయి. సో వాటికి అంటే ఇక్కడ దొరికే మందులకి డిఫరెన్స్ ఏముంటుందండి? ఇక్కడ అన్ని మ్యాక్సిమం ఆర్గానిక్ మందులు ఉంటాయండి. అగ్రోకెమికల్స్ కూడా ఉన్నాయి, బట్ ఆర్గానిక్ ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తాము. రైతులు వచ్చినా మేము ఆర్గానిక్ ప్రిఫరెన్సే ఇచ్చి వాళ్ళకి అవే రికమెండ్ చేస్తాము. ఎగ్జాంపుల్ జీవన్ గోల్డ్, ఇది వచ్చేసి జీవన్ గోల్డ్ అండి. ఇది ఆర్గానిక్, మాది పేటెంట్ ప్రోడక్ట్ అనమాట. ఇది రూట్ గ్రోత్కి ఎక్కువ యూజ్ చేస్తారు. మ్యాక్సిమం మేమైతే రైతులకి ఆర్గానిక్ ప్రోడక్ట్స్కే ప్రిఫరెన్స్ ఇస్తామండి, వాళ్ళకి చెప్తాము. సో అంటే స్టాల్ ఏమైనా ఉందా మేడం మీకు? ఇది ఒక ఆఫీస్ వచ్చేసి SR నగర్లో ఉండిద్ది. ఇంకా అంటే ఏమేమి పంటలకు సంబంధించి అన్ని రకాల పంటలు, మన రైతులు పండించే అన్ని రకాల పంటలు, పంట పొలాలు, పూల తోటలకి, ఇంకా హార్టికల్చర్ క్రాప్స్కి కూడా యూజ్ చేస్తారండి మా ప్రోడక్ట్స్. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలకి సంబంధించి ఒక స్టాల్ అనేది పెట్టారండి. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి సేల్ చేస్తారు, ఎలా పండిస్తారు ఏంటని. నమస్తే సార్. నమస్తే మేడం, మాది అవిసాయపాలెం, నాదెళ్ల మండలం, పల్నాడు జిల్లా అండి. మేము గత 7 సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో మేము మిరప పంట పండిస్తున్నాము. మిరప పంటలో 3 రకాల కారాలు తీసుకొచ్చాం మేము. ఇది వచ్చేసి వరంగల్ టమాటా మిర్చి అంటారు దీన్ని, సపోటా మిర్చి. ఇదేమో కడ్డీ బేడగ మిర్చి అండి. ఇదేమో మామూలు ఇళ్లలో వరకునే కారం. ఈ 3 రకాల కారాలు ఇవి. ఇదేమో కొబ్బరి కారం అండి. నాకు ఒక ఎద్దుగానకు కూడా ఉంది మా విలేజ్లో. ఎద్దుగానగ నూనెలు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా మిరప ఉత్పత్తులు తీసుకొచ్చాము ఇక్కడ సేల్ కొరకు. ఈ యొక్క నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గరికి తీసుకొచ్చాము అమ్మటానికి. ఇదండి మేడం. అంటే ఎలా పండిస్తారండి? ఇప్పుడు అన్నీ కూడా మిషన్స్ అవన్నీ వచ్చేసాయి కదా. మేము మామూలుగా ప్రకృతి వ్యవసాయం ద్వారానే, అంటే జీవామృతం, దశపర్ణి కషాయం, ఇలాంటి కషాయాలు, అంటే ఈ కషాయాలని మన పెస్ట్ కంట్రోల్ని బట్టి వచ్చిన రోగాన్ని బట్టి అప్పటికప్పుడు తయారు చేసుకునే కొన్ని కషాయాలు ఉంటాయి, ఒకసారిగా చేసుకునే కషాయాలు కొన్ని ఉంటాయి. అది వాటి ద్వారా మేము పూర్తిగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా మాత్రమే పండించిన ఉత్పత్తులు. నేను ఇది 7వ సంవత్సరం అండి పండించడం. అది అంటే ఇక్కడ ఎక్కడైనా స్టాల్ ఏమన్నా ఉందండి, ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే? మాకు ఎక్కడ కొనుక్కోవాలంటే మా నంబర్కి కాల్ చేయొచ్చు. నేను కొరియర్ ద్వారా వాళ్ళకి కొరియర్ ఛార్జెస్ తీసుకుంటే నేను పంపిస్తాము. నా నంబర్ వచ్చేసి 9177753788 అండి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా మేము ఆర్టీసీ కార్గో ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపిస్తాం. అంటే కాస్ట్ ఎలా ఉంటుందండి? అంటే బయట దొరికే వాటికి, అంటే మీ ప్రకృతి వ్యవసాయంతో చేసిన వీటికి ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. మిర్చి పౌడర్ వచ్చేసి 600 రూపీస్ అండి ఇక్కడ మేము.
అది కేజీ 600 రూపీస్ తప్పును తీసుకుంటున్నాం. ఇది వరంగల్ టమాటా మిర్చి అండి, ఇది వచ్చేసి 900 రూపీస్ అండి. ఈ కొబ్బరి కారం కూడా అంతే సేమ్ 600 రూపీసేనండి. మేము దీంట్లో మేము ఆరోగ్యం కోసం ఆరోగ్యం ఉంటుంది, కాకపోతే మనకి అలా డబ్బులు ఏదో ₹1 ఖర్చు పెడితే ఏముందండి. ఇప్పుడు కారం వచ్చేసి 600, 2 కేజీలు తీసుకుంటే ఒక ఫ్యామిలీకి సంవత్సరం సరిపోద్ది. సంవత్సరానికి వాళ్ళు పెట్టి 1200, రోజుకి వచ్చేసి ఎంత పెడుతున్నారు వాళ్ళు? మహా అయితే ₹10 పెడుతున్నారు అంతే. ₹10 కూడా పెట్టట్లా, ₹4 పెడుతుంది డైలీ వేజీగా చూసుకుంటే. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. నేచర్ బర్న్కి సంబంధించిన వాళ్ళు ఒక స్టాల్ అయితే ఇక్కడ కండక్ట్ చేశారండి. వీళ్ళ దగ్గర ఏంటంటే న్యాచురల్ ఆర్గానికల్లీ ఫార్మ్డ్ ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. అంటే వీళ్ళ దగ్గర మెయిన్ జాగీర్ కూడా వీళ్ళ దగ్గర చాలా రకాలుగా ఉంటుంది. ఇలాగ క్యూబ్స్ కానివ్వండి, అలాగే మీకు ఇలాగ కడ్డీ కావాలంటే కడ్డీ, ఇలా బార్ టైప్ కావాలంటే బార్ టైప్, ఇదంతా కూడా జాగీర్ అనేది దొరుకుతుంది. ఇదంతా కూడా ప్యూర్ ఆర్గానిక్ మెథడ్లో తయారు చేస్తున్న జాగీర్ అనమాట. అలాగే ఇడ్లీ రవ్వ అండ్ రైస్ ఇట్లా అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. డయాబెటిక్ షుగర్ ఫ్రీ రైస్ అనమాట. సో ఇదేంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి రైస్ తింటే హెల్త్కి చాలా మంచిది, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే దేశీ కౌగి కానివ్వండి, ఇడ్లీ రవ్వ, ఇవన్నీ కూడా వీళ్ళ ఓన్ ప్రొడక్ట్స్, వీళ్ళే సొంతంగా పండిస్తారు. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించి వీళ్ళు ఇక్కడ సేల్స్ అనేది చేస్తారనమాట. సో వీళ్ళ స్టాల్ అనేది ఇక్కడ ఉంది. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో ఎవరైనా రావాలనుకుంటే వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు.